దయచేసి శశి బాధ్యత మాత్రం వాళ్ళకి వదలకు ప్లీజ్. నువ్వు చెప్పే నీతులు అయిపోయాయా లేక ఇంకా ఏమైనా మిగిలిన్నాయా? ఇక మీదట శశి ఎలా ఉంటుందో నువ్వే చూస్తావుగా. పిల్లల్ని పెంచడంలో అమ్మగా నువ్వు బెటరో లేదా నాన్నగా నేను బెస్టో తొందరలో నువ్వే చూస్తావు. అయిపోయిందా? ఇంకేమైనా చెప్పేది ఉందా? అది చెప్పండి మేడం. సింధు, ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఏమైంది మేడం? ఎందుకంత టెన్షన్గా ఉన్నారు? నువ్వు అర్జెంటుగా ఆఫీస్కి వచ్చి అన్ని విషయాలు ఇక్కడ చెప్తాను. యష్కి కూడా కాల్ చేసి వెంటనే రమ్మని చెప్పాలి. యష్ ఇక్కడే ఉన్నాడు మేడం. ఓకే, ఇద్దరు కలిసి వచ్చేయండి. మీకోసమే వెయిట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ లేట్ చేయొద్దు. అలాగే మేడం. ఓకే. యష్, సునంద మేడం కాల్ చేశారు. అర్జెంటుగా ఇద్దరిని ఆఫీస్కి రమ్మన్నారు. అంత అర్జెంట్ ఏంటి? మ్యాటర్ చెప్పలేదు. పెద్ద ప్రాబ్లం వచ్చిందని టెన్షన్ పడుతున్నారు. యష్, మళ్ళీ ఏంటి? నేను నీతో పాటు వస్తాను. ఆటో బుక్ చేసుకోవడానికి టైం పడుతుంది. సరే పద. మీ అమ్మానానికి కాల్ చేయమన్నాను కదరా, చేసావా? అమ్మా నాన్నే నాకు కాల్ చేసి మాట్లాడారా? నీ ప్రేమ విషయం వాళ్ళకి చెప్పావారా? ఈ 2-3 రోజుల్లో వీలు చూసుకొని హైదరాబాద్కి వెళ్ళి అమ్మ నాన్నని కలిసి మధు విషయం చెప్పి మా పెళ్లికి వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. ఓహో. రమేష్, నువ్వేమనుకోనంటే నీకు ఒక మాట చెప్పాలరా. పర్లేదు చెప్పరా. ఇన్నాళ్ళు మనిద్దరం పార్ట్నర్స్ అయినా కంపెనీ బాధ్యతలని నువ్వే చూసుకుంటున్నావు. ఇక మీదట నేను పర్సనల్గా హైదరాబాద్లో మన కంపెనీ తాలూకా ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను రా. అది కూడా విత్ యువర్ పర్మిషన్. దీనికి నా పర్మిషన్ ఎందుకురా? హ్యాపీగా ఓపెన్ చేసుకో. థ్యాంక్ యూ రా. పర్లేదురా. థ్యాంక్ యూ. అమ్మా నాన్నలు మధుతో నా పెళ్లి ఒప్పుకుంటారంటావా? టెన్షన్ పడకరా, తప్పకుండా ఒప్పుకుంటారు. మేడం, అర్జెంటుగా రమ్మన్నారంట. ఏమైంది? సడన్ గా నాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది యష్. పెద్ద ప్రాబ్లం వచ్చిందన్నారు. ఏంటి మేడం ఆ ప్రాబ్లం? మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. చెప్పడానికి కూడా నాకు మనసు రావడం లేదు. బట్ చెప్పక తప్పదు. మన ఈ ప్రాజెక్ట్ ఇక్కడితో ఆగిపోబోతోంది సింధు. ఏంటి మేడం మీరు అనేది? ఏంటి సడన్ షాక్ న్యూస్? వినటానికి మీకు షాక్ గానే ఉంటుంది, కానీ మీరు విన్నది మాత్రం నిజం. అసలేంటి మేడం ప్రాబ్లం? ఏదైతే ఏంటి సింధు, చెప్పినా అది మీరు తీర్చలేరు. అసలు సమస్య ఏంటో చెప్తేనే కదా మేడం మేము దాన్ని సాల్వ్ చేయగలమా లేదా అన్నది తెలిసేది. ప్లీజ్ మేడం చెప్పండి. ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో ఆలోచిద్దాం. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ మీద నేను బిజినెస్లో సంపాదించిందంతా ఇన్వెస్ట్ చేశాను. ఫర్దర్గా ఇంకా ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది. అందుకు బ్యాంక్ లోన్ కూడా అప్లై చేశాను. అది శాంక్షన్ కూడా అయ్యింది. కానీ ప్రాబ్లం ఏంటంటే షూరిటీ కింద బ్యాంకు వాళ్ళు ఈ సిటీలో ఉన్న 100 acres ల్యాండ్ పేపర్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఆ ల్యాండ్ పేపర్స్ మా నాన్న దగ్గర ఉన్నాయి. ఆ ల్యాండ్ పేపర్స్ మీద మా అమ్మ నాన్న సైన్ చేస్తేనే బ్యాంకులో వ్యాలిడ్ అవుతుంది.
వాళ్ళు మీ అమ్మా నాన్నలే కదా మేడం. మీరు ఫోన్ చేసి అడిగితే సైన్ చేస్తారు కదా. ఆల్రెడీ ఫోన్ చేసి అడిగాను, ఇవ్వనని చెప్పేశారు. ఆ, అదేంటి మేడం, కన్న కూతురు అడిగినా కాదన్నారా? ఎందుకు అలాగా? ఎందుకంటే నేనంటే మా అమ్మ నాన్నలకి కోపం. మీ మీద వాళ్ళకి కోపం దేనికి మేడం? వాళ్ళు చూసిన సంబంధం కాకుండా నాకిష్టమైన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానన్న కోపం. అందుకనే నన్ను దూరం పెట్టేశారు. ఓకే మేడం, మీ అమ్మా నాన్నలతో మాట్లాడి వాళ్ళ చేత ఆ పేపర్స్ మీద సైన్ చేయించి తీసుకొచ్చే బాధ్యత మాది. అవును మేడం, మీరేం టెన్షన్ పడకండి. ఈ ప్రాజెక్ట్ ఆగదు. మీ ప్రాబ్లం మేము సాల్వ్ చేస్తాం. మీకు మాట ఇస్తున్నాను, సింధుతో పాటు నేను కూడా వెళ్తాను. మీరిద్దరూ వెళితే అక్కడ ఇంకొక కొత్త ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది యష్. కొత్త ప్రాబ్లం ఏంటి మేడం అది? భార్యాభర్తలుగా విడిపోయిన వాళ్ళని మా అమ్మ నాన్నలు అసలు గుర్తించరు, గౌరవించరు, విలువ కూడా ఇవ్వరు. నువ్వు సింధు భార్యాభర్తలుగా పూర్తిగా విడిపోయి ఎవరికి వారుగా వేరువేరుగా ఉంటున్నారు. ఈ విషయం వాళ్లకు తెలిస్తే అసలు మిమ్మల్ని వాళ్ళు ఇంట్లో కూడా రానివ్వరు. బయట నుంచి బయట పంపించేస్తారు. అందుకే చెప్తున్నాను, మీ వల్ల కాదు, ఈ ప్రాజెక్ట్ ఆగిపోవలసిందే. లేదు మేడం, నేను యష్ ఏదో ఒక విధంగా మేనేజ్ చేస్తాం. మీరేం వరీ అవ్వకండి. అసలు మీ అమ్మా నాన్నల మనస్తత్వం ఎలా ఉంటుంది మేడం? మా నాన్న రాఘవయ్య చాలా కోపదారి మనిషి. తను మాట అంటే మాటే. చూడటానికి పైకి ఎంత గంభీరంగా కనిపిస్తారో లోపల అంత చిన్న పిల్లవాడి మనస్తత్వం. ఇక మా అమ్మ పేరు జానకి. ప్రేమాభిమానాలకి మారుపేరు. పైకి అమాయకురాల్లాగా కనిపించిన మా నాన్నకన్నా మా అమ్మే తెలివైంది. ఏదైనా సరే ఇట్టే పసిగట్టేస్తుంది. ఇంతకీ మీ అమ్మా నాన్న ఏ ఊళ్ళో ఉంటారు మేడం? రామచంద్రపురం. పచ్చని ఊరు, చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడ జనాలు కూడా కల్మషం లేనివాళ్ళు. ఓకే మేడం, నేను సింధు ఈ నైట్కి బయలుదేరి రేపు మార్నింగ్ కల్లా మీ అమ్మా నాన్నల్ని కలుస్తాం. వెళ్ళొస్తాం మేడం. యష్, సింధు, ఆల్ ద బెస్ట్. సాధించుకొని రావాలి మీరు. తప్పకుండా మేడం.